శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ 11 నుంచి నవంబర్ 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో సూర్యుడు వృశ్చిక రాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు 12వ సంచారం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆఫీసులో మీ మీద కుట్ర జరుగుతుంది, మీకు వెన్నుపోటు పొడుస్తారు, మీ వెనకే గోతులు తీస్తారు, లేనిపో నిందలు మీ మీద పడతాయి. కాబట్టి రహస్య శత్రువుల విషయంలో మొదటి 5 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత బాగా కష్టపడి పనిచేసినా సరే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇస్తారు, ఇంక్రిమెంట్ వేరే వాళ్ళకి ఇస్తారు. అయినప్పటికీ మౌనంగా ఉండండి, వాదనకు దిగకండి. ఎందుకంటే వ్యయంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి సహనంతో ఎదురు చూడటం మంచిది. అలాగే సూర్యుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా రాజకీయాల్లో మీకు రావాల్సిన పదవి రావటం ఈ మొదటి 5 రోజుల్లో బలం లేదు. అలాగే వ్యవసాయంలో కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మొదటి 5 రోజుల్లో సమస్యలు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో అకారణంగా గొడవలు అవుతాయి, వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, అప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇస్తాడు. కాబట్టి నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళు కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా తీసుకోండి. జన్మంలో రవి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇస్తాడు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అంటే మొత్తం 10 రోజులు సూర్యుడు యోగించట్లేదు. మరి సూర్యుడు యోగించి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సూర్యుడు యోగించాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. అలాగే సూర్యుడికి సంబంధించి 12 నామాలు ఉంటాయి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు రోజు స్నానం చేసేటప్పుడు కానీ స్నానం చేసిన తర్వాత కానీ ఒకసారి చదువుకోండి. ఈ 12 నామాలు చదవలేకపోయినా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా చేస్తే సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకం వింటూ ఉంటే సూర్యుడు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు కూడా బాలేడు. బుధుడు ఈ 10 రోజుల్లో జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా కొత్త జాబ్ రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. విద్యారంగమైన, వ్యాపార రంగమైనా కూడా అంత గొప్పగా ఆశాజనకంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో లేదు. అలాగే ఉద్యోగపరంగా కూడా గొప్పగా లేదు. కొత్త జాబ్స్ రావటం కష్టం, ఉన్న జాబ్లో కూడా టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. శుక్రుడు కూడా 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది, ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అలాగే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం ఎంత కష్టపడ్డా కూడా మంచి అవకాశాలు రావు, ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కుజుడు కూడా 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ముక్కు మీద కోపం అన్ని సమస్యలకి కారణమవుతుంది. ముక్కు మీద కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. లేకపోతే జన్మంలో కుజుడి వల్ల విపరీతమైనటువంటి గొడవలు ఫ్యామిలీలో కానీ బయట పనిచేసే చోట కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు, ప్రాపర్టీస్ కొనడానికి అమ్మటానికి కూడా బలం అంత గొప్పగా లేదు. సోదరులతో గొడవలు అవ్వకుండా కూడా మీ కోపాన్ని తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ గ్రహాల బలం ఏది కూడా లేదు. ఈ గ్రహాల బలం పెరగాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే సుదర్శన మంత్రాన్ని రోజు చదవండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకుంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగిస్తాయి. దాంతోపాటుగా ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు అంటే గోధుమలు, పెసలు, కందులు ఈ ధాన్యాలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగిస్తాయి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు వినండి. దానివల్ల 3 గ్రహాలు ఏకకాలంలో మీకు యోగిస్తాయి. అలాగే శుక్రుడి బలం లేదు, వ్యయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శ్రీమాత్రే నమః మంత్రం 21 సార్లు రోజు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అప్పుడు వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం వినటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాసుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు,
ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు విదేశీ కారకుడు. విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహువు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు. గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి. అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు, ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.